నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మరికొద్ది రోజుల్లో శుభవార్త అంటూ ఒక్కొక్క క్షణం నిన్న పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి పర్యటన చేసిరు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే పాలమూరు రంగారెడ్డి సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి బందోబస్తుకు పోయినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ నిన్న తిరిగి తన ఊరికి ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలో పిడుగుబడి చనిపోయినటువంటి సందర్భం కనిపించింది. ఆయన నియోజకవర్గం, ఆయన సొంత మండలం ఉల్పర గ్రామానికి సంబంధించినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ మరణించారు. కొంతసేపు ఆయనకు సంబంధించినటువంటి సంతాపం తెలుపుతూ వీడియోలోకి పోదాం. ఆయన మాట్లాడినటువంటి పచ్చి అబద్ధాలు అనేది ఒక పత్రిక రాసుకొస్తే, శుభవార్త అనేది ఒక పత్రిక రాసుకొచ్చింది. చూద్దాం. మొట్టమొదటిగా ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి పత్రిక ఇది. త్వరలో శుభవార్త, ప్రాజెక్టులపై ఏపీతో చర్చల్లో సత్ఫలితాలు రాబోతున్నాయి. కేసీఆర్ రాసిన మరణ శాసనాన్ని తొలగించబోతున్నా. పాలమూరు రంగారెడ్డి డిండి పథకాలకు నికర జలాలకు సమ్మతి తెలిపి ఎన్ఓసి ఇస్తేనే తదుపరి చర్చలుంటాయి. న్యాయపైన వాటా నుంచి చుక్క నీటిని కూడా వదులుకుం. జల వివాదాలపై పరిష్కారానికి చివరి దాకా ప్రయత్నిస్తాం. పాలమూరు జిల్లా పంపులు లిఫ్ట్లతో కేసీఆర్ ఇంట్లో కనక వర్షం. గతంలో భారీగా అప్పులు, ఇప్పుడు అవసరమైన తేలేని స్థితి. 2 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. పాలమూరు ప్రాజెక్టుల పరిశీలన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మోదీ రాజీనామా చేస్తే రాహుల్ను ప్రధాని చేసుకుంటాను వాకే. కారు గుర్తును మర్చిపోవాల్సిందే. కేసీఆర్ను మళ్ళీ మొలకెత్తనివ్వం. ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ తథ్యం. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. 10 ఏళ్ళ నా పాలనపై చర్చిద్దాం. చర్చలో ఓడిపోతే క్షమాపణ చెప్తా. చర్చల ప్రజాపాలన ప్రగతి ఉత్సవాల సభలో ఎందుకు మాట్లాడుతావు రేవంత్ అన్న? నాకు అర్థం కాదు. నోరు తెరిస్తే మోదీ రాజీనామా చేస్తే రాహుల్ గాంధీ ప్రధాని చేస్తాడట. నీకున్న ఎంపీ స్థానాలేని, నీకున్నవి ఇండియా కూటమితోటి బలంగా. ఇప్పుడు ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ స్థానాలని, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ స్థానాలు ఏం చేద్దాం అనుకుంటున్నా అన్నారు. నోరు తెరిస్తే పచ్చాపోద్దాలు. నోరు తెరిస్తే ఇడ ఎన్ఓసి ఆంధ్రప్రదేశ్ అంట ఎన్ఓసి ఇచ్చేసిందంట. శుభవార్త. ఎవరి శుభవార్త? మీరు వచ్చి పరిపాలన దక్షత మీద మేము మాట్లాడదాం. నేను ఓడిపోతే క్షమాపణ చెప్తాను అంటున్నాడు. క్షమాపణ చెప్పుకొని కదా మీరు వచ్చింది. ఇక చూడరు. ఇదొక పత్రిక, అంటే పూర్తిగా రాసినటువంటి పత్రిక ఇది. నేను ఒకసారి ఫుల్ డీటెయిల్స్గా చూపించే ప్రయత్నం చేస్తా. త్వరలో శుభవార్త చెప్తా. త్వరలో తెలంగాణ ప్రజలకు శుభవార్త అందిస్తాం. డిసెంబర్లోపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలకు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన కొట్లాడైన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసి తెచ్చే బాధ్యత నాది. డిండి ప్రాజెక్టు 20 నుండి 30 టీఎంసీలకు అనుమతి తెచ్చే బాధ్యత కూడా నాదే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు చంద్రబాబు ఎన్ఓసి ఇస్తే బనకచర్లపై ఆలోచిస్తా. అర్థమయ్యేందుకు 2 ఏళ్ళు. 17 ఏళ్లుగా జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ నాయకుడిగా పనిచేసి పాలమూరులో తిరిగినా ఈ జిల్లాపై అవగాహన వచ్చేందుకు 2 ఏళ్ళు అయింది. ఏది ఎక్కడున్నదో సరిచూసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. వీటన్నిటినీ కొలెక్కి తీసుకొద్దామని అనుకుంటే రాజకీయ కార్యాచరణ చేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు బయలుదేరిండ్రు అంటూ మాట్లాడుతున్నాడు. అంటే త్వరలో శుభవార్త ఎట్లా చెప్తాడంట? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోలకు 90 టీఎంసీల వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి కొట్లాడైనా నేను తెలంగాణకు నీళ్ళు తెస్తా అంటున్నాడు. డిండి ప్రాజెక్టుకి 20 నుండి 30 టీఎంసీల నీళ్ళు తెస్తే బనకచెర్ల మీద ఆలోచిస్తానని మాట్లాడతాను. బనకచెర్ల ఆల్రెడీ బంగ అయిపోయింది రేవంత్ అన్న. నీ పాలన వచ్చిన తర్వాత నీళ్లకు కరువుగండమై పంటలు నష్టపోతా ఉన్నారు. తర్వాత 17 ఏండ్లుగా అదే ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి నీటి గురించి 17 ఏండ్లుగా రాజకీయం చేసినటువంటి రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి నేను 2 ఏళ్ల పాటు పట్టింది ఏదో సర్దుకోనికి అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంతకుముందు ఎట్లా మాట్లాడినా మీరేమంటున్నాను? శుభవార్తను ఎట్లా రాసింది నీ దత్తపత్రిక? తర్వాత పక్కింట్లో కోడి మనకు పప్పన్నం. ఏపీ వాళ్ళు గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి బనకచర్ల పోసుకుంటారా, నల్లమల్ల సాగర్లో పోసుకుంటారా అనేది మన సమస్య కాదు. మన కేటాయింపు మనకు ఖచ్చితంగా రావాలి. వాళ్ళు ఏం చేసుకున్నారా మనకెందుకు? పక్కింట్లో కోడిని కోసుకున్నారా, కుందేళ్ళు కోసుకున్నారా మనకెందుకు? మనకు పప్పన్నం అన్నం చక్కగా ఉన్నదా లేదా చక్కదిద్దుకోవాలి. పక్కింట్లో
కోడికూర వాసన వస్తుందని చెప్పి వాడి ఇంటి మీద బురద పోస్తారా అంటూ కూడా ఒకటి. ఇక్కడ ఈయనేమంటాడు, ఏపీ వాళ్ళు గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటురా, ఏం తెచ్చుకుంటురా అనేది మనకెందుకు రేవంత్ అన్న నిజంగా? మరి నాకు ఒకటి అర్థం కాదు. జవాబు లేదు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మారిండు, అక్కడ కొత్త క్యాబినెట్ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ పదవీకాలం ఇంకా 2 ఏళ్ళు ఉన్నది, ట్రిబ్యునల్ విచారణ పూర్తి కాలేదు. మరి నీటి వాటకు సాధనకు ఎట్లా ముందుకు పోతారు అనేది ఒక విలేకరి అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినటువంటి పరిస్థితి. ఇడ ఇక ఈడ ఈడ ఉన్న పరిస్థితి ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారు చెప్పిందే వినాలా మనం, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి సందర్భంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పింది, ముఖ్యమంత్రి గారు ఆవును పట్టుకొని ఇది పంది అన్న నడుస్తుంది, గాడిదని పట్టుకొని ఇది గుర్రం అన్న మనం అదే వినాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అదే. తర్వాత ఇక ఇక ఇక్కడ చూడురి, అంటే వీళ్ళ బనకచెర్ల అని చెప్పి చెప్పిండు కదా. బనకచెర్ల గురించి గతంలో నేను వేరే సంస్థలో పనిచేసినప్పుడే చెప్పిన. బనకచెర్ల అనేది ఒక ప్రాజెక్ట్ని ఆంధ్ర తీసుకుపోతా ఉన్నది, మనకు గుండు సున్నా మిగులుతా ఉన్నది. శ్రీశైలం ఎగువ భాగమున కృష్ణానది ఏదైతే ఉందో నీళ్ళు ఎత్తుకపోతుందని చెప్పి కూడా గతంలో మాట్లాడినాం మనం. దానికి సంబంధించినట్టు జూరాల శ్రీశైలంపై కుతంత్రం, రాజకీయ వైరుధ్యాలు పక్కకు నెట్టి ఒకటైన కర్ణాటక, ఏపీ కృష్ణా, తుంగభద్ర, భీమపై కొత్త ప్రాజెక్టులకు పన్నాగం తలుపుతున్న తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇక్కడ చూడురి, నావాలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద పూడిక కారణంగా తుంగభద్ర డ్యామ్ 5058.28 టీఎంసీలు నష్టపోవాల్సిందే వస్తుంది. నన్ను చెప్తున్న కర్ణాటక లో లెవెలింగ్ కెనాల్ సామంతరంగా మరో కాలువ తవ్వేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 31 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన నావలి రిజర్వాయర్ 52 టీఎంసీల విస్తరణ. అంటే ఇక ఇది తుంగభద్రకు సంబంధించినటువంటిది ఒకటి. ఈ తుంగభద్రకు సంబంధించినటువంటి దాంట్లో ఒకసారి చూస్తే నేను ఇక్కడ పూర్తిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా చూడురి. ఫస్ట్ ఏంది, 31 టీఎంసీల సామర్థ్యంతో నావలి రిజర్వాయర్ 52 టీఎంసీలకు విస్తరించి తుంగభద్ర బ్యాలెన్సింగ్ వాటర్ని ఎత్తుకపోతా ఉన్నది. ఇక్కడ మొట్టమొదటి హై లెవెల్ కెనాల్కి సంబంధించినటువంటిది ఇది. ఇక్కడ తుంగభద్ర నుంచి ఇక్కడ వస్తూ ఉంటే నావలికి పోయేటువంటి రోడ్లు చిక్కలపర్వి, తుంగభద్ర నదిపై చిక్కలపర్వి వద్ద రూపాయలు 397.5 కోట్లతో 0.43 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రోడ్ కమ్ బారేజ్ నిర్మాణానికి కర్ణాటక ప్రతిపాదన సిద్ధం చేసింది. ఏపీలోని మంత్రాలయానికి రోడ్డు మార్గం ఏర్పడుతుంది. బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనలకు కేంద్రం సైతం ఆమోదం తెలిపింది. ఏదైనా రెండోది ఎక్కడ ఈ యొక్క రెండవది ఇక్కడ చిక్కలపర్వి. ఇక్కడ దీని నుండి ఇక్కడ నుంచి ఎక్కడ పోతా ఉన్నది, ఇది మంత్రాలయానికి రోడ్ ఇస్తా ఉన్నారు. దీని మీద 397.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని 0.43% టీఎంసీ వాటర్ సామర్థ్యం ఉన్నది. తర్వాత గుండ్రేవుల బారేజ్కి సంబంధించి తుంగభద్ర కర్నూలు జిల్లా గుండ్రేవుల వద్ద ఏపీ ప్రభుత్వం 10 నియమించాలి. అంటే ఇక్కడ పూర్తిగా నిన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు కూడా పెద్ద స్థాయిలో దుమారం రేపుతా ఉన్నాయి. ఇక్కడ 10 టీఎంసీలకు అందులో 4 టీఎంసీలను వాడుకునే అవకాశం ఇస్తామని తెలంగాణకు సైతం ఆశ చూపింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదనకు తోసిపుచ్చింది. తెలంగాణ తీరం నష్టమని తేల్చి చెప్పింది. ఏపీ ప్రతిపాదనలను పక్కన పెట్టి ఆర్టీఎస్ కోసం తుమ్మిళ్ళ లిఫ్ట్ను నిర్మించింది. ఏది బనకచెర్లకు సంబంధించినటువంటి మూడో ఏదైతే లిఫ్ట్ ఉందో దానికి సంబంధించి పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి కాల్వ, ఇక్కడ దీనికి సంబంధించి పోలవరం గోదావరి నీళ్లు, ఇక్కడ పూర్తిగా అంటే గుండ్రేవుల, కొల్పూరు, నారాయణపేట, తర్వాత ఆల్మట్టి సామర్థ్యం పెంపు, కృష్ణానది, భీమానది, కురుమర్తి, హర్యాల్, గుర్జార్పూర్, సొన్నా ఇవంతా కూడా ఎక్కడ పోతా ఉన్నాయి, శ్రీశైలం ఎగువ భాగం నుండి కర్ణాటక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎత్తుకోబోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కర్ణాటక మరి అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారం. ఈ రెండు కలిసి రాజకీయాలకు అతీతంగా రెండు కలిసి ఇక్కడ క్లియర్గా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను ఎత్తుకపోతా ఉంటే ముఖ్యమంత్రి గారు తొందరలోనే మేము శుభవార్త చెప్తాం, డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేరినటువంటి వ్యక్తులుగా అభివర్ణించుకోవచ్చు. ఇక్కడ నీళ్ళ ఎత్తుకపోతున్నారా నాయన, రాజోలి బండ, నావలికి అసలు కెపాసిటీ ఎంత, నావలికి పోతున్నటువంటి వాటర్ ఎంత, కేసీఆర్ హయాంలో నిర్మించిన తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో
తుమ్మిళ్ళ ప్రాజెక్టు, జూరాల, ఇప్పుడు ఇవన్నీ వాటర్తో నిండినటువంటిది. ఇక్కడ నారాయణపేట అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నాకు ఏదో అనిపిస్తుంది, కర్ణాటక బార్డర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ శ్రీశైలం అంటే ఆంధ్ర వస్తుంది. అంటే ఆంధ్రకు సంబంధించినటువంటి ఆల్మట్టి ఫేజ్ 3, కర్ణాటక ప్రతిపాదించిన యూకేపీ ఆల్మట్టి ఫేజ్ 3 అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ బ్రిజేష్ ట్రిబ్యునల్ 130 టీఎంసీలను కేటాయించింది. ఆ జలాల వినియోగానికి ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుకునేందుకు అనుమతించింది. తద్వారా ఆల్మట్టి ప్రస్తుతం నీటి మట్టం 123.0808 టీఎంసీలకు అదనంగా మరో 100 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. అయితే ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాకముందే ఆల్మట్టి ఎత్తు పెంపును చేపట్టేందుకు కర్ణాటక సిద్ధమైంది. అంటే ఇక్కడ వాళ్ళ ఎత్తులు పెంచుకుంటా ఉన్నారు, ఎత్తుకు పై ఎత్తేస్తూ ఉంటే మన వాళ్ళేమో ఇక పూర్తిగా ఎట్లా అయిపోయిందంటే భజన చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ తొత్తుగా ఉన్నారా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఇక్కడ ఎన్డీఏ కూటమి ఇద్దరు కలిసి తెలంగాణకు బంగాణం పెడుతుంటే మన వాళ్ళేమో చప్పట్లు కొట్టుకుంటా మేము చేస్తాం, శుభవార్తం ఇస్తాం. తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి క్లారిటీ ఇవ్వాలి నీళ్ళ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. ఏ విధంగా ఇక్కడ టీఎంసీలు పెరిగిపోతూ ఉన్నాయి, హైట్ పెరిగిపోతూ ఉన్నది. కొల్పూర్ కావచ్చు, ఇక్కడ క్లియర్గా 8 పాయింట్లల్లో తెలంగాణకు నష్టం జరుగుతూ ఉంటే వీళ్ళు శుభవార్త అంటారు. బనకచ్చెర్ల నీళ్లు పోతే మనకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఎన్ని టీఎంసీల ఎఫెక్ట్ పడుతుంది అనేది కనీసం అవగాహన ఉన్నదా ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ? ఏదో పోతున్నాయంటే పోతున్నాయి, ఏం పోతున్నాయి? శ్రీశైలం ఎగువ భాగం నుండి ఎత్తుకపోతూ ఉన్నారు నీళ్ళు. శ్రీశైలం ఎగువ భాగం దిగువ భాగం నుంచి మనకు రావాల్సినటువంటి నీళ్ళు వాళ్ళు ఎత్తుకపోతూ ఉన్నట్టు సందర్భం. మరి ముఖ్యమంత్రి గారు దీని మీద కనీసం ఏం మాట్లాడుతున్నారు అనేది ఇక కేసీఆర్ సవాల్ చేసుడు, ఏడికి పోయినా కేసీఆర్ నన్నుడు, కేటీఆర్ నన్నుడు, బీఆర్ఎస్ నన్నుడు, బీజేపీ నన్నుడు. మోదీని దింపితే నేను రాహుల్ గాంధీ ప్రధాని చేస్తా. రాహుల్ గాంధీకి ఉన్నటువంటి స్థానాలన్నీ ఏంటి? ఇప్పుడు కేరళలో మీ పార్టీని మీరే ఓడగొట్టిరు, మీ ఇండియా కూటమి పార్టీని మీరే ప్రచారం పోయి చేసి మీరే పెద్ద దిక్కై గెలిపించారని చెప్పేసి కూడా మీకే స్టార్టప్ ఇచ్చారు, కానీ మీరే ఓడగొట్టిరు. తృణమూల్ కాంగ్రెస్ని మీరే ఓడగొట్టారు, వెస్ట్ బెంగాల్లో మీ ఇండియా కూటమి ఓడగొట్టింది. ఈడ డిఎంకేకి సంబంధించినటువంటి పొత్తు మీ పొత్తే, మీరే విడిపోయారు. ఇంకా మీరైతారు ప్రధానమంత్రి. ఏం మాట్లాడతారండి? కనీసం తెలంగాణ ఇరిగేషన్కి సంబంధించినటువంటి విషయంలో కొంత స్పష్టతను ఇవ్వండి, ఏం జరుగుతూ ఉన్నది ఏంది అని. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్.